బీజేపీ నుంచి మీరు టికెట్ ఇచ్చారు, సరే గెలుస్తారు, ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు. కానీ బీజేపీకి అంతకుముందు పనిచేసిన వాళ్ళు ఎవరైతే మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చారని మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, బీజేపీ నుంచి మీకు ఇచ్చినప్పుడు అంతకుముందు ఆ పార్టీలో ఉన్న కూడా అప్పుడు కూడా అలానే ఫీల్ అవుతారు కదా? ఇది సహజమమ్మ. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, ఇక్కడ ఆదిలాబాద్లో బంజారాలు ఆదివాసులు ఉన్నారు, ఇక్కడ బంజారాలు ఆదివాసులు ఉన్నారు, రెండే టికెట్లు ఉన్నాయి. అక్కడ ఆదివాసులకు ఇస్తే ఇక్కడ లంబాడీలకు ఇవ్వాలి, ఇక్కడ లంబాడీలకు ఇస్తే అక్కడ ఆదివాసులకు ఇవ్వాలి. కానీ ఒకటి ఏం చూస్తారు, పార్టీ ఇక్కడ ఇంతకుముందు మనం అనుకున్నంత స్థాయిలో లేదనేది అందరికీ తెలుసు. అందులో ఎవరైనా ఆ స్థాయిలో గెలిచి ఉండి లేదా మంచి ఓటింగ్లో ఉంటే, మంచి అంటే 1 లక్ష 2 లక్షలు ఉండి నాలాంటి వాళ్ళని డబ్బులు ఇచ్చి మీద పడి తప్పు తెచ్చుకుంటే వాళ్ళు తప్పు అది తప్పు. నేను దాన్ని కూడా ఇవాళ రేపు ఏమవుతుంది, పేరు డిక్లేర్ అయినాక కూడా కుప్పలు పోసి వేరే పార్టీలో పార్టీలు తీసుకున్నాను మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆ స్థాయిలో ఈ పార్టీ ఎదగాలి. ఇంకా ఈ పార్టీలో ఓట్లు పెరిగినాయి ఇప్పుడు, కానీ నాయకత్వం కూడా పెరగాలి కదా. ఆ నాయకత్వం ఇవాళ 70 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు పాపం తనువు చాలించి వాళ్ళ ఈ దేశ భక్తి కొరకు, ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఇంకా ఏది బ్రహ్మచారులుగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాయకత్వంలో కూడా పైన రావాలి కదా. ఆ నాయకత్వం వస్తే 4 ఓట్లు వస్తాయి గెలుస్తుంది అనేటప్పుడు మా లాంటి వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. ఇదే మన పార్టీ కదా, ఏ పార్టీలైనా జరుగుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, మా గిరిజన జాతిలో ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇంతకుముందు 2-3 లక్షల ఓట్లు వచ్చి ఉన్నాయి, ఈసారి తప్పకుండా గెలుస్తాడు అనేది పార్టీ నాకు ఇయ్యదండి టికెట్, అక్కడనే ఇస్తాయి. మమ్మల్ని అందరినీ బేరీజ్ చేసి, ఓ దిక్కు నాకు అన్యాయం జరిగింది, ఓ దిక్కు నాకు ఒక వాయిస్ ఉంది, 24 గంటలు మీడియాలో నేను ప్రజలకు చేస్తా ఉన్నా. కానీ అటువంటి క్రైటీరియాలో ఇదే కాదు, ఎక్కడైనా ఇస్తారు. కాంగ్రెస్ ఇదే జాతీయ పార్టీ కాంగ్రెస్ నేను ఎవరికి ఇచ్చిండ్రు, ఆ పార్టీకి ఉన్న బలం, ఆ పార్టీకి ఉన్న దాన్ని బడితే అటువంటి వాళ్ళకి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. కానీ నా పార్టీకి త్యాగం చేసిన వాళ్ళు కదా, నా పార్టీ కొరకు పనిచేసేవాళ్ళు నిజంగా అట్లా ఉన్నా కూడా నా పార్టీలో వచ్చిండి నేను గెలవాలనేటువంటి పని చేస్తారు, గెలిపియడానికి ప్రయత్నం చేస్తానని తప్ప ఈయనెందుకు వచ్చిండ్రు అనేది ఉండదు. ఈ బీజేపీ పార్టీలో ఆ సిద్ధాంతం ఉంది. బీజేపీ నుంచి టికెట్ ఆఫర్ రాకపోయినట్టయితే ఏం చేసేవాళ్ళు సీతారాం? ఏం లేదండి, నేను హాయిగా, నాకు వాయిస్ ఉంది, నేను సామాజిక సేవ చేసేవాడిని. నేను ఒక ప్లాన్ చేస్తూ ఉన్నా, రేర్ బ్లడ్ గ్రూప్ డోనార్స్ క్లబ్, రేర్ బ్లడ్ డోనార్స్ క్లబ్ అని ఈ మొత్తం రాష్ట్రంలో కొంత డబ్బు పెట్టి ఒక వెబ్సైట్ తయారు చేసి, దాంట్లో ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ సౌండ్తో పెట్టి ఆపదలో ఉన్నారు బ్లడ్ ఇవ్వండి, వాళ్ళ నంబర్లన్నీ కింద ఇస్తాం. అది గవర్నమెంట్కి సంధానం చేయాలని చూస్తున్నాను నేను. ఎందుకంటే ఆపదలో ఉంటే వాళ్ళు వెహికల్ పోవాలి, ఆ వ్యక్తిని తీసుకొచ్చి బ్లడ్ ఇవ్వాలి. లేకుంటే బయట ఎవరిది పడితే 10,000కి అమ్ముతున్నారు అవి. అది నాకు మొదటి వచ్చింది కదా, నేను ఎన్ఎస్ఎస్ బ్లడ్ డోనర్ క్లబ్బే పెట్టి అప్పుడు పెద్ద పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు రాజకీయాలు ఉన్నా కూడా అది చేస్తాను నేను, దాన్ని ఇడిచిపెట్టా. ఏదో ఒకటి చేస్తాం, ఏముందండి. నాకు ఒక అల్లుడు ఐఆర్ఎస్ ఉన్నాడు, కూతురు హౌస్కి వాళ్ళకి 2 పిల్లలు. ఆయన బ్రహ్మాండంగా మొన్నటిదాకా ఇక్కడ డిప్యూటేషన్లో ఉండే, కమిషనర్గా ఉండే, ఇప్పుడు మళ్ళీ ఏడీఆర్ఎంగా అతని డిపార్ట్మెంట్కి నా పెద్ద కొడుకు డాక్టర్ ఎంఎస్ ఆర్థోపెడిక్ మంచి పేరు తెచ్చుకున్నాడు. నా చిన్న కొడుకు అకాడమిక్ కన్సల్టెంట్గా చేస్తున్నాడు. ఇక మాకు ఇంకా నా భార్య, మా కుటుంబంలో అటువంటిది ఏం లేదు. ఇవన్నీ ఇప్పుడు ఇల్లు కట్టిందేమో ఇదైనాక కాదు, నా పెన్షన్ డబ్బులు కావచ్చు, ఇప్పటికీ నెలకి 50,000 రూపాయలు కట్ అవుతున్నాయి దేని మీద, హౌస్ లోన్స్ ఇవన్నీ చేసుకొని ఓ మంచి అన్నిటికీ మించి ప్రొఫెసర్గా ఒక సాటిస్ఫాక్షన్, సంతృప్తి జీవితం గడిపారు. నాకు విద్యార్థులు ఎక్కడైనా పడ్డా, సార్ మీలాంటి అమ్మాయిలు వచ్చి, సార్ నేను టీచర్ అంటే, ఇక ఇంతకంటే ఆనందం ఏం కావాలమ్మా, ఏం కావాలి చెప్పండి. వాడు ఎక్కడైనా దొంగతనం పోయి బేడీలు వేసుకొని కనబడితే ఏడుస్తామేమో, కానీ అటువంటి పిల్లలు లేరు దేశంలో, పుట్టలేరు. ఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, నా విద్యార్థులు, చాలా ఆనందపడతాను నేను.